చెల్లెలు చేసిన చేతబడి పార్ట్ 1 యొక్క లింక్ అనేది క్రింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉంది. మీలో ఎవరైతే ఫస్ట్ పార్ట్ని చూడలేదో వెంటనే వెళ్ళి చూడండి. అప్పుడే మీకు సెకండ్ పార్ట్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక కథను మొదలు పెడదాం. నిద్రపోతున్న సమయంలో నా కలలో కనిపించినటువంటి ఆ దృశ్యాన్ని చూస్తూ భయపడి నిద్ర నుండి మేల్కొన్నారు. మంచినీళ్ళు తాగాక మంచంపై నిద్రపోతున్నటువంటి నా భర్త దగ్గరికి వెళ్ళి తన శరీరాన్ని తడిమి చూడగా నాలో ఏదో తెలియని అనుమానం. ఇక భయంతో గట్టిగా అరిచేసరికి మా వాళ్ళంతా కూడా పరిగెత్తుకుని నా దగ్గరకు వచ్చారు. వారు నా భర్తను చూసేసరికి తను చనిపోయాడు అని తెలిసింది. ఒకవైపు నా చెల్లెలు, ఇంకోవైపు నా చిన్న కూతురు, ఇద్దరూ కూడా నన్ను పట్టుకుని ఏడుస్తున్నారు. మా ఏడుపులు వీధిలోకి చేరుకున్నాయి. వారంతా వచ్చారు. ఆ దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరూ కూడా కంటతడి పెట్టారు. నా గుండె పూర్తిగా తరుక్కుపోయింది. నా పెద్ద కూతురు చనిపోయి కనీసం 4 రోజులు కూడా గడవక ముందే మా అత్తమామలు కూడా కారు యాక్సిడెంట్లో చనిపోయారు. ఇక అప్పటికే ఇంట్లో 3 వ్యక్తులు చనిపోయేసరికి ఎలా బ్రతకాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నటువంటి తరుణంలో మా అత్తమామలకి, అంటే వారికి పెద్ద కర్మ జరుగుతున్నటువంటి రోజున నా భర్త కూడా మరణించేసరికి ఇక పూర్తిగా ఒక జీవోత్సవంలా మిగిలిపోయారు. గుండె ఆగినంత పనైంది. అసలు ఎందుకు బ్రతుకుతున్నామో కూడా మాకైతే అర్థం కాలేదు. వరుసగా మొత్తం ఒకే ఇంట్లో 4 చనిపోతే ఎలా ఉంటుంది? ప్రస్తుతానికి నేను అనుభవిస్తున్నటువంటి ఆ నరకం కూడా అలానే ఉంది. ఇంకా నా భర్త కోసం ఏడుస్తూ ఉంటే ఊరి జనమంతా కూడా నన్ను చూసి జాలిపడుతున్నారు. అసలు ఎవరికి ఏం జరిగిందో తెలియటం లేదు. ఏ ఒక్కరికి కూడా అంతు చెక్కని సంఘటన అది. మరణించినటువంటి నా భర్తను చూస్తూ ఉంటే నా గుండె బరువెక్కుతుంది. ఏం చెయ్యాలో కూడా తెలియనటువంటి ఓ దిక్కుతోచని పరిస్థితి. అసలు ఎలా బ్రతకాలో కూడా ఏమీ అవగాహన లేదు. ఇక అలానే ఏడుస్తూ ఉంటే నా చిన్న కూతురు ఒక్కసారిగా నా దగ్గరకు వచ్చి నన్ను పట్టుకొని అతి ఘోరంగా ఏడుస్తుంది. కాసేపటికి నేను ఏడ్చి స్పృహ కోల్పోయాను. అది గమనించి చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా నన్ను స్పృహలోకి తీసుకురావటానికి రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ ఎంతసేపటికి కూడా నేను అస్సలు కోలుకోవటమే లేదు. నేను అక్కడే క్రింద పడి ఉండగా ఉన్నట్టుండి నా కళ్ళకేదో ఒక భయంకరమైనటువంటి రూపం కనిపించింది. చూడటానికి ఎలా ఉంది అంటే అది ఒక స్త్రీ రూపంలో ఉంది. కాళ్ళ వరకు జుట్టు చాలా నల్లగా పొడుగ్గా వేలాడుతుంటే ఎర్రని కనుగుడ్లతో వికృతమైనటువంటి రూపాన్ని కలిగి ఉంది. దాని శరీరం కూడా చాలా భయంకరమైన రీతిలో ఉంది. వంకర్లు తిరిగినటువంటి కాళ్ళు చేతులతో రక్త మాంసాలకు అలవాటు పడ్డటువంటి ఓ భయంకర పిశాచి రూపం. అంత దూరంలో ఉన్నటువంటి ఆ పిశాచి నన్ను చూస్తూ భయంకరంగా నవ్వుతూ, నేను జోగులమ్మగా పిలువబడుతున్నటువంటి ఒక ఆత్మని, చాలా భయంకరమైనటువంటి ఆత్మని, నన్ను చూసి మీరంతా కూడా అమ్మవారు అని కొలిచారు. అది నిజం కాదు. నేను పిశాచిని అని తెలిస్తే మీ ఇంటి దరిదాపులకు కూడా నన్ను చేరనియ్యరు. అందుకే ఒక అమ్మవారిగా మిమ్మల్ని నమ్మించి మీ ఇంట్లోకి వచ్చారు. ఇప్పటికే నీ ఇంట్లో 4 వ్యక్తులు వరుసగా మరణించారు. ఇక మిగిలింది నువ్వు, అలాగే నీ చిన్న కూతురు. మీ ఇద్దరే. ఒకటి నువ్వు, రెండవది నీ కూతురు. మీ ఇద్దరిని కూడా చంపేస్తే నా పని పూర్తవుతుంది. నా పని పూర్తి కావటంతోనే నా ప్రదేశానికి నేను తిరిగి వెళ్ళిపోతాను. అది అలా నవ్వుతూ ఉండగానే దాని వెనకే ఓ ఆకారం ప్రత్యక్షమైంది. అది కూడా అమ్మాయి ఆకారం. అంతా చీకట్లో కలిసి ఉండటంతో అది ఎవరో తెలుసుకోలేకపోయాను. కానీ ఆ అమ్మాయి ఆకారం ఆ చీకట్లో నుండి నా వైపు వేగంగా దూసుకొస్తూ, అమ్మా, నువ్వింకా ఏం ఆలోచిస్తున్నావు? ఇప్పుడు నాన్నను కూడా చంపేసింది. అంతేకాదు, నన్ను, తాతయ్యని కూడా చంపింది ఇదే. ఇది అమ్మవారు అని మీరు భ్రమపడ్డారు. కానీ ఇది అమ్మవారు కానే కాదు. ఓ భయంకరమైనటువంటి దుర్మార్గపు ఆత్మ. దీన్ని ఇలాగే విడిచిపెడితే మాలాగే నిన్ను, చెల్లిని కూడా చంపుకు తింటుంది. ఏదో ఒకటి చేసి కనీసం మిమ్మల్ని మీరైనా కాపాడుకోండి అని భయపడుతూ ఏడుస్తూ హెచ్చరిస్తుంటే చనిపోయినటువంటి నా పెద్ద కూతురు మాటలు వింటున్నటువంటి ఆ పిశాచి, మీలాగే వీరిని కూడా చంపరదే నేను ఎక్కడి నుండి వెళ్ళడం. ఏం చేస్తారో చేసుకోండి. ఇదంతా కూడా నన్ను ఏలిన వాడి ఆజ్ఞ. అతను ఏది చెప్తే నేను అదే చేస్తాను.
మాట తప్పను. ఒకవేళ నేను మాట తప్పని ఎడల నన్ను ఏలుతున్నవాడు నన్ను విడిచిపెట్టడు. ఇప్పటికే 4 చంపేశారు. ఇంకా మిగిలింది కేవలం 2 మాత్రమే. నా కూతురు ఒకవైపు భయపెడుతూ నా వైపుగా వస్తున్నటువంటి నా కూతురి ఆత్మను అడ్డుకొని తిరిగి వెనక్కి పంపించి స్పృహ కోల్పోయి ఉన్నటువంటి నాతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఇక అప్పటికే నా ముఖం పైన వాళ్ళు మంచినీళ్లు విపరీతంగా కొట్టేసరికి ఒక్కసారిగా మళ్ళీ నేను మెలకువలోకి రావటం జరిగింది. ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూస్తే అంతవరకు నా కళ్ళ ఎదురుగా అతి భయంకరంగా కనిపిస్తూ ఒకవైపు నాతో మాట్లాడుతున్నటువంటి ఆత్మ ఆ క్షణం అదృశ్యమైంది. నా చుట్టూ ఉన్నటువంటి మా ఊరి వాళ్ళంతా గుమిగూడు ఉన్నారు. నేను స్పృహలోకి రావటంతో వారంతా ఊపిరి పీల్చుకుని నాకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంటే నేను మాత్రం నా భర్త యొక్క పరిస్థితిని అలా చూసి తట్టుకోలేకపోతున్నాను. ఒంటరిగా ఎలా బ్రతకాలో తెలియటం లేదు. కుమిలిపోతున్నాను. నా పక్కనే ఉన్నటువంటి నా కూతుర్ని కూడా పట్టుకుని ఏడుస్తున్నాను. మొదటి నుండి కూడా చనిపోయినటువంటి నా కూతురు నన్ను హెచ్చరిస్తుంది. కానీ నేను ఎన్ని చెప్పినా మా వాళ్ళు అసలు నమ్మేవారే కాదు. అస్సలు నా మాటను పట్టించుకునేవారు కాదు. కానీ తాను చెప్పిన ప్రకారంగానే వరుసగా ఒక్కొక్క మరణం కూడా జరుగుతుంది. ఇప్పటికీ కూడా నా కూతురు నన్ను హెచ్చరిస్తుంది. అయినా ఈ విషయాన్ని వీళ్ళకి చెప్తే ఎవ్వరికీ అర్థం కాదు అని నా పక్కనే ఉన్నటువంటి నా చిన్న కూతుర్ని దగ్గరికి తీసుకుని ఏదో ఒకటి చేసి ఎలా అయినా సరే నిన్ను మాత్రం కాపాడుకుంటాను అని ఆమెను నా గుండెకు హత్తుకుని ఏడుస్తూ ఉంటే అప్పటికే మా వారు చనిపోయి ఉండటంతో ఇంకా అలా మంచంపై శవాన్ని ఉంచడం మంచిది కాదని గ్రహించి మా ఇంటి బయట ఉన్నటువంటి గడపలోకి మృతదేహాన్ని బయట వేయటానికి వారంతా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఊరంతా కూడా మా ఇంటికి చేరుకుంది. మా వారిని చూస్తున్న వాళ్ళంతా కూడా విపరీతమైనటువంటి దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఒక ఇంట్లో ఒక్కరు మరణిస్తేనే ఆ చావును తట్టుకోవటం చాలా కష్టం. కానీ మా ఇంట్లో 4 చనిపోయేసరికి కారణమేంటో అర్థం కాక ప్రతి ఒక్కరూ కూడా దీని గురించే మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఆశ్చర్యం, భయం, అలాగే బాధ కలిసినటువంటి పరిస్థితి. మా అమ్మ నాన్న ఆ రోజు వరకు నాకు తోడుగా ఉంటామని నిర్ణయించుకున్నారు. ఇక మా ఇంట్లో నేను, మా అమ్మాగి, అలాగే మా చెల్లితో పాటు అమ్మా నాన్నలు కూడా ఉంటున్నారు. ఆ రోజు గడిచింది. నేను అప్పటికే ఏడ్చి బాగా నీరసించిపోవటంతో భోజనం కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు. మా వాళ్ళు ఎంత బ్రతిమాలినా సరే భోజనం చేయకుండా ఆకలి కడుపుతో అలాగే నిద్రపోయాను. మా చెల్లికి అమ్మ మెలకువగా ఉందన్న విషయం తెలియక అందరూ నిద్రపోతున్నారు కదా అన్న ఉద్దేశంతో సరిగ్గా మధ్యరాత్రి 1 గంట సమయం దాటేసరికి మాతో పాటు అదే రూమ్లో పడుకున్నటువంటి మా చెల్లి తన చేతి గాజులు చప్పుడు కూడా లేకుండా ఎంతో మెల్లగా లేచి జాగ్రత్త పడుతూ తను ఒంటరిగా పడుకుంటాను అన్నటువంటి ఆ రూమ్ వైపుగా వెళ్ళిపోయింది. ఇక ఆ సమయంలో ఎక్కడికి వెళ్తున్నావో అని అడగబోయింది అమ్మ. కానీ తాను ఏం చేయబోతుందో తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో చూస్తుంది తప్ప ఏం మాట్లాడకుండా అలా చెల్లిని గమనిస్తూ ఉంటే మా చెల్లి నేరుగా అదే రూమ్లోకి ప్రవేశించి మెల్లగా గడియ పెట్టుకుంది. అలా గడియ వేసుకోవటం గమనించిన మా అమ్మ అసలు ఒంటరిగా పడుకోవటం ఎందుకు, అలా పడుకోవాల్సిన అవసరం ఈ ఇంట్లో దీనికే ఉంది అని ఆలోచిస్తుంది. ఎవ్వరికంటా పడకుండా మెల్లగా లేచి మా అమ్మ చాలా నెమ్మదిగా కిటికీ దగ్గరికి వెళ్ళి ఒక చైర్ తీసుకొని దానిపైకి ఎక్కి ఆ కిటికీ తీయటానికి వీలు లేకపోయేసరికి ఏం చెయ్యాలో అర్థం కాకపోవడంతో మా నాన్నగారిని నిద్రలేపుదాం అనుకునే లోపు ఒక చిన్న రంధ్రం, అంటే ఆ కిటికీకి ఉండే రంధ్రం మా అమ్మ కంట పడింది. అంతే, ముందుకు వంగి ఆ రంధ్రంలో నుంచి అలా రూమ్లోకి చూసింది. ఇక అప్పటికే రూమ్లో ఉన్నటువంటి లైటింగ్లో మా చెల్లి ఒక సంచిలోని ఏదో వస్తువుల్ని నెమ్మదిగా బయటికి తీస్తూ కనిపించింది. అసలేంటిది, ఇంత రాత్రివేళ సంచిలో ఉన్న వస్తువులు తీస్తుంది, అసలు అవి ఏమై ఉంటాయి అని అక్కడే చూస్తూ ఉంటే వాటిని ఒక్కొక్కటిగా తీయటం ఇష్టం లేక ఒక్కసారిగా అన్నింటినీ కూడా తీసేసరికి దాన్ని వెంటనే జారు విడిచింది. అంతే, అందులో ఉన్నటువంటి ఆ వస్తువుల్ని చూడగానే మా అమ్మకు గుండె ఆగినంత పరైంది. అవి మామూలు ఇళ్లల్లో ఉండే వస్తువులే కాదు. వాటిని చూస్తుంటే మా అమ్మ శరీరం అంతా ఒక్కటే వణుకు.
ఒంటిపైన రోమాలన్నీ కూడా పైకి లేచి నిలబడుతున్నాయి. ఒళ్ళంతా కూడా చెమటలు పట్టేసి అసలేం చేస్తుంది అని ఇంకా తీక్షణంగా చూస్తుంటే వాటన్నింటినీ కూడా తన ముందు లాక్కుని ఒక్కొక్క వస్తువుని చూస్తూ అవి పనికిరానట్టుగా ఒక్కొక్క దాన్ని పక్కన పెడుతూ ఉంది. చివరిగా వాటిల్లో ఉన్నటువంటి నా చిన్న కూతురు ఫోటోని దాన్ని తన చేతిలోకి తీసుకుని ఆ ఫోటోను చూస్తూ ఏం మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉంది. దాని చూపు కూడా చాలా భయంకరంగా ఉంది. ఆ క్షణం ఇంకాస్త ముందుకు జరిగి కూర్చొని లోపల నుండి బయటపడ్డ వస్తువుల్లో ఒక చిన్న బాక్స్ని అందుకుని ఆ బాక్సులో ఒక ద్రవం లాంటి దాన్ని నా కూతురి యొక్క ఫోటోకి మొత్తాన్ని పూస్తూ ఏదో ఓ రకమైనటువంటి తాపత్రయంతో ఆతృతగా ఏదో చెయ్యబోతున్నట్టు తనలో తాను విపరీతంగా కంగారు పడుతూ ఫోటో అంతా కూడా ద్రవాన్ని పోసి అదే సంచిలో నుండి జారిపడ్డటువంటి వేరే బాక్స్ తీసుకుని దానిలో ఉన్నటువంటి నల్లపూసల చీరను చేతుల్లోకి తీసుకుంది. దాన్ని నేరుగా చిన్న కూతురి యొక్క ఫోటోకి వేసింది. ఇక అలాంటి ఒక దృశ్యాన్ని మా చెల్లెలు చేయటం చూస్తున్నటువంటి మా అమ్మ తనకున్నటువంటి అనుభవాన్ని జోడిస్తే ఇదేదో ప్రమాదకరమైందే చేస్తున్నట్టుగా ఉంది అని భయపడిపోయింది. అక్కడ ఒక్కతే ఉండలేకపోయింది. మెల్లగా మా నాన్న దగ్గరకు వచ్చి నిద్రలో ఉన్నటువంటి తనని లేపింది. మా నాన్న మాట్లాడుతూ లేవబోయేసరికి మాట్లాడొద్దు అన్నట్టుగా నొక్కిపట్టి మెల్లగా తనని తీసుకువెళ్ళి ఆ కిటికీ యొక్క రంధ్రం నుండి లోపలికి చూడమని చెప్పింది. అలాగే మా నాన్న దాని నుండి రూమ్లోకి చూసేసరికి అక్కడ ఉన్నటువంటి దృశ్యాన్ని చూసి మా నాన్న ఒక్కసారిగా క్రిందకి దిగిపోయారు. ఆ క్షణం మా చెల్లి చేస్తున్నటువంటి పనేంటో తెలుసా? తను పూర్తిగా అప్పటికి వివస్త్రగా మారాలని చూస్తున్నటువంటి సమయం అది. దాన్ని ఎలా చూస్తారు? ఆ దృశ్యాన్ని చూసినటువంటి మా నాన్న అస్సలు తట్టుకోలేకపోయారు. తానేం చేస్తుందో తెలియటం లేదు. కానీ చూడరాని సందర్భంలో నేను చూశాను అనుకున్నారు. ఒక్కసారి నువ్వు కూడా చూడు అని మా అమ్మతో చెప్పగా మా అమ్మ మెల్లగా పైకెక్కి కిటికీ లోపలికి చూస్తే అలా మా చెల్లిని చూసినటువంటి అమ్మ భయపడుతూ ఒక్కసారిగా పైనుండి క్రిందకి దిగింది. ఇక అప్పటికే మా చెల్లి పూర్తిగా జుట్టంతా కూడా విరబోసుకుని ఏదో ఆవహించినట్టుగా ఊపుతూ తన మనవరాలి ఫోటో, అంటే మా అమ్మకు నా కూతురు మనవరాలే అవుతుంది కదా, తన ఫోటోని పట్టుకుంటూ ఏదో మాట్లాడుతున్నట్టుగా ఉంది. ఇంకా మించిపోతే ఏమవుతుందో అన్న కంగారులో వెంటనే తలుపు దగ్గరకు వెళ్ళి మా చెల్లిని తలుపు తీయమని గట్టిగా తలుపు తట్టి మరీ పిలవటం జరిగింది. అంతే, మా అమ్మా నాన్నల యొక్క పిలుపు విన్న చెల్లి కంగారు పడిపోయింది. ఈ సమయంలో నన్ను పిలుస్తున్నారంటే ఒకవేళ ఈ అవతారంలో నన్ను చూస్తే ఇక్కడే చంపేస్తారు, నా గురించి బయటపడకూడదు అని తన ముందు ఉన్నటువంటి వస్తువులన్నింటినీ వెంటనే సంచిలో వేసుకుని ఆ సంచిని ఒకచోట దాచిపెట్టి ఏమీ ఎరుగనట్టుగా అన్నీ సర్దుకుని పరిగెత్తుకొచ్చింది. కంగారు పడుతూనే తలుపు తెరిచింది. ఇక ఇద్దరూ వెంటనే రూమ్లోకి చేరుకుని ఇక్కడేం చేస్తున్నా నువ్వు, అది కూడా ఈ సమయంలో అని అడిగేసరికి నేను పడుకున్నాను అని చెప్పింది. కానీ మా అమ్మ కోపంతో తన దగ్గరికి వెళ్ళి అబద్ధం ఆడకుండా నిజం చెప్పవే, ఈ రూమ్లో ఈ టైంలో ఏం చేస్తున్నావు అని మళ్ళీ అడిగింది. ఈ టైంలో ఏం చేస్తాను, వచ్చి పడుకున్నాను అని చెప్పేసరికి ఇంతలో మా నాన్న కళ్ళు తాను దాచిపెట్టినటువంటి సంచి కోసం వెతుకుతూ ఉంటే ఆ రూమ్లో ఉన్నటువంటి బీరువా వెనుక ఆ సంచి దొరికింది. అలా మా నాన్న చేతికి ఆ సంచి దొరకగానే మా చెల్లికి ప్రాణం పోయినంత పడింది. ఆ సంచి తెరిచి చూస్తే ఇక్కడే నన్ను చంపేస్తారు అన్న భయంతో వెంటనే మా నాన్నగారి చేతుల్నుండి దాన్ని లాక్కోవాలి అని ప్రయత్నిస్తూ ఉంటే మా నాన్న తన చేతికి ఆ సంచి అందకుండా జాగ్రత్త పడి అసలు ఇందులో ఉన్నవేంటి అని నిలదీసి అడిగేసరికి వేరే రూమ్లో పడుకున్నటువంటి నేను అలాగే నా కూతురు ఆ అలికిడికి అలాగే అరుపులకి వెంటనే నిద్ర లేవటం జరిగింది. ఆ రూమ్లో వారు గొడవ పడినట్టుగా అనిపించేసరికి మేమిద్దరం కూడా మా రూమ్ నుండి పరిగెత్తుకుంటూ ఆ రూమ్లోకి చేరుకున్నాం. ఏం జరిగింది, ఈవేళ ఎందుకిలా గొడవ పడుతున్నారు అని అనేసరికి సంచిలో ఏముందో ఒక్కసారి చూడు అని వెంటనే దాన్ని నా చేతిలో పెట్టారు. అంతే, నా చేతిలో ఆ సంచి పడగానే మా చెల్లి కోపంగా అరుస్తూ నా సంచిలో నా వస్తువులున్నాయి, నా అనుమతి లేకుండా మీరు ఆ సంచిని ముట్టుకోవద్దు అని నా పైన
గట్టిగా అరవటం మొదలుపెట్టింది. కానీ మా నాన్న మాత్రం ముందు ఆ సంచిని తెరువు, చూడు అని కోపంగా చెప్తున్నారు. అసలు ఇదేం చేస్తుందో నీకే అర్థమవుతుంది, ఒక్కసారి తెరువు అని మళ్ళీ చెప్పేసరికి ఇంకా అందులో ఏముందో తెలియకపోవటంతో వాటిని మా చెల్లికి ఇచ్చేయాలి అనుకున్నారు. కానీ మా నాన్న వెంటనే నా చేతిలోని సంచిని గట్టిగా లాక్కుని దాన్ని తలక్రిందులుగా పెట్టేసరికి అందులో ఉన్నటువంటి ఒక్కొక్క వస్తువు కూడా చల్లా చెదురుగా క్రింద పడింది. అంతే. అలా క్రింద పడ్డటువంటి వస్తువులు చూసేసరికి నాకేమీ అర్థం కాలేదు. మైండ్ అంతా బ్లాంక్ అయింది. మా నాన్నగారు వాటిని ఒక్కొక్కటిగా చూపిస్తూ, ఇది నీ భర్త ఫోటో, ఇది నీ అత్తమామల ఫోటో, ఇదిగో ఇలా చూడు, ఇది నీ పెద్ద కూతురు ఫోటో, వీటన్నింటికీ మసి పూసిద్ది, అంటే వీళ్ళని ఎప్పుడో చంపేసిద్ది, ఇప్పుడు నీ చిన్న కూతురును కూడా చంపాలనుకుంటుంది అని ఆ ఫోటోని చూపించేసరికి అసలు దానికి కూడా మసిపోయటం చూసి మా నాన్న గట్టిగా ఏడుస్తూ, ఇది ఒక భయంకరమైనటువంటి చేతబడి, వీరిపైన చేసి చంపేసిద్ది, ఇలాంటి భయంకరమైన చేతబడి చేసేవాళ్ళు వారి ఫోటో పైన మసిని పూస్తే చాలు, వారు ఖచ్చితంగా చనిపోతారు. ఇంకా నీ చిన్న కూతురు ముఖం పైన మసి పుగ్గలేదు అనుకున్నారు, కానీ తలుపు తెరుచుకుని లోపలికి వచ్చేసరికి అది కూడా జరిగిపోయింది. ఫోటోకి మసి పూసినంత మాత్రాన ఏమవుతుంది? అయినా నా చెల్లికి ఇలాంటి విద్యలేమీ రావు కదా, అలాంటప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు? మనమెందుకు భయపడాలి అని నేను పిచ్చిదానిలా మాట్లాడుతూ ఉంటే నీకింకా అర్థం కాలేదా? నీ మంచితనం అలాంటిదిలే, దీని గురించి నీకు ఇంకా తెలియలేదు. ఈ విద్యలో తనేమీ చేయనవసరం లేదు. ఎవరో మంత్రగాడు ఇదివరకే వీటిని పూజించి దీని చేతిలో పెట్టాడు. కేవలం ఆ ఫోటోకి మసిపూసి నగ్నంగా దాని ముందు కూర్చుని ఏకాంతంగా ఆ పేరును తలుచుకుంటే చాలు, వారు ఖచ్చితంగా ప్రాణాలను కోల్పోతారు. దీన్ని ఏ ఒక్కరూ అడ్డుకోలేరు అని మా నాన్నగారు కోపంతో బాధతో చెప్పగా ఇంకా నాకేమీ అర్థం కావటం లేదు. పిచ్చిదానిలానే మాట్లాడుతున్నాను. మీరేమనుకుంటున్నారో నాకు అర్థం కాలేదు. ఎవరో మంత్రగాడు మా ఫొటోస్కి ఇలా మసిపూస్తే మేం చనిపోవటం ఏంటి? అసలు ఇక్కడ ఏం చేస్తున్నారో, ఇవన్నీ ఇక్కడ ఎందుకున్నాయో నాకేమీ తెలియటం లేదు అని చెప్తుంటే నీకు నేను చెప్తే అర్థం కాదు, దీని చేత చెప్పిస్తాను గుడ్డో అని వెంటనే నా కళ్ళ ముందే మా చెల్లి చెంపపైన గట్టిగా ఒక దెబ్బ లాగిపెట్టి కొట్టేసరికి తను వెళ్ళి అంత దూరంలో పడిపోయింది. అంటే ఒక్క దెబ్బ పడేసరికి కళ్ళు తిరిగినట్టయింది. తరువాత మళ్ళీ అది లేచి నిలబడ్డానికి సుమారుగా 10 నిమిషాలు పట్టింది. అంత గట్టిగా కొట్టారు మా నాన్న. ఈలోగా వెంటనే ఇంకో దెబ్బ కొట్టి మెల్లగా మా చెల్లిని పైకి లేపి ఓ చైర్లో పడేశారు. అప్పటికే మా చెల్లిన ముఖమంతా కూడా విపరీతంగా వాచిపోయినట్టుగా కనిపిస్తుంది. నేను వెళ్ళి మా నాన్నగారిని అడ్డుకోవాలి అనుకున్నాను, కానీ మా నాన్నగారు కోపంతో నన్ను కూడా దూరం నెట్టేసి తన ఫ్యాంటుకు ఉన్నటువంటి బెల్ట్ తీసుకుని వచ్చారు. అది జూలిపించేసరికి చైర్లో కూర్చున్న మా చెల్లి, నేను తప్పు చేశాను, నన్ను కొట్టొద్దు అని అరుస్తూ మా నాన్న కాలు పట్టుకుని బ్రతిమాలుగా, నిన్ను కొట్టినా ఒకటే, కుక్కను కొట్టినా ఒకటే, అసలు నీకేం పోయే కాలం, ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు అని గట్టిగా అడిగారు. కానీ తాను చెప్పకపోయేసరికి అసలు నిన్ను ఇలా కొట్టడం కాదు, కాళ్ళు చేతులు కట్టేసి అని హాల్లో ఉన్నటువంటి ఓ తాడు తీసుకుని వస్తుంటే అప్పటికే భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టి తాను చేసినటువంటి తప్పును మనసులో మరొక్కసారి గుర్తు చేసుకుంటూ, నిజంగానే నేను తప్పు చేశాను, కొట్టద్దు, అసలు ఏం జరిగిందో, ఎందుకు అలా చేశానో అన్ని విషయాలు వివరంగా చెప్తాను, దయచేసి నన్నేమీ అనొద్దు అని మా నాన్న కాళ్ళ మీద పడి విపరీతంగా బ్రతిమాలుకుంటుంది. అప్పుడు జరిగిన సంఘటనను ఇలా చెప్పడం మొదలుపెట్టింది. నాకు ఆడపిల్లలు పుట్టారని మా అత్తమామలతో సహా నా భర్త కూడా నన్ను చిన్నచూపు చూడడం మొదలుపెట్టారు. నేను కూడా ఎన్నో రోజుల పాటు ఓర్చుకుంటూ వచ్చాను. కానీ రాను రాను ఆ ఇంట్లో నా యొక్క పరిస్థితి మరింత ఘోరంగా దిగజారిపోయింది. చివరికి నన్ను ఇంటి నుండి బయటకు కూడా గెంటేశారు. అప్పుడు ఈ ఇంట్లో కూడా కొన్ని రోజుల పాటు గడిపాను. తరువాత మళ్ళీ నా భర్త నన్ను ఆ ఇంటికి తీసుకువెళ్ళటం జరిగింది. అప్పటికే చిన్న చిన్న గొడవలు జరుగుతున్నప్పటికీ కూడా నా భర్త మాత్రం నన్ను కొంచెం సంతోషంగా చూసుకుంటున్నాడు. ఒక్కసారిగా అంత సంతోషంగా ఉండటానికి అసలు కారణమేంటో కూడా నాకు తెలియదు. కానీ నేను ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఇంతలో
అక్క కూతురు, అదే పెద్దమ్మాయి పుష్పవతి అయింది. ఆ ఫంక్షన్కి నాతో పాటు నా భర్త, మా అత్తమామలు కూడా రావటం జరిగింది. వీళ్ళ అమ్మాయి ఫంక్షన్ని అంత గ్రాండ్గా జరిపేసరికి వీరి ఇంటిపైన మా కళ్ళు పడ్డాయి. ఓర్చుకోలేకపోయాము. నేను కూడా అస్సలు తట్టుకోలేక ఈ చాతబడి చేయించడం జరిగింది. అయినా సరే నేను అనుకున్న పనిని పూర్తి చేయలేకపోయాను అని అదో రకంగా ఎంతో క్రూరంగా మాట్లాడుతూ ఉండేసరికి, ఇంతకీ నీకు శక్తినిచ్చినటువంటి గురువెవడు అని అడిగారు మా నాన్న. ఆ విషయం మాత్రం చెప్పను. ఒకవేళ చెప్తే తన శక్తి ఖచ్చితంగా నన్ను చంపుతుంది అని చెప్పింది. నువ్వు చచ్చినా పర్వాలేదు, వాడి గురించి మాత్రం మాకు తెలియాలి అని చేతిలో ఉన్నటువంటి బెల్ట్తో కొట్టి అడగబోతూ ఉంటే, ఆ కొట్టే దెబ్బల దాటికి అది తట్టుకోలేకపోయింది. చెప్తాను, దయచేసి నన్ను కొట్టొద్దు అని గట్టిగా అరిచేసరికి, ఇంకా వాడి గురించి చెప్పట్లేదు, మేమంతా కూడా ఎదురు చూస్తున్నాం, చెప్తావా లేదంటే మళ్ళీ తగిలించమంటావా అనేసరికి, ఇక వాడి గురించి కూడా చెప్తుంది అని మేమంతా కూడా ఎదురు చూస్తున్న సమయానికి తన గొంతు అస్సలు పెగలటం లేదు. నోరు తెరిచి చెప్పాలి అనుకుంటుంది, కానీ చెప్పలేకపోతుంది. మా నాన్న వెంటనే మా చెల్లిపైన నమ్మకాన్ని కోల్పోయి ఉండటంతో ఇది నటిస్తుంది, దీన్ని నేను అస్సలు నమ్మే ప్రసక్తే లేదు అని ఇష్టం వచ్చినట్టుగా కొట్టసాగారు. కానీ తాను ఎంతసేపటికి గొంతు విప్పలేకపోతుంది. నిజంగానే ఆ క్షణం తన గొంతు మోగబోయింది అన్న విషయం మా అందరికీ కూడా అర్థమైంది. లేదంటే ఆ దెబ్బలు తగిలితే ఎవరైనా మాట్లాడేస్తారు. పోనీ పేపర్ పైన పెన్నుతో అయినా రాసి చెప్పు అని చెప్పాం. ఇంతలోనే తాను మతిపోయినట్టుగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. ముందుగా అది కూడా మేమైతే అబద్ధం అనుకున్నాం, కానీ తరువాత అది నిజమన్న విషయం మాకైతే అర్థమైంది. ఇక అప్పటికే కోడి కూసే జాము దగ్గర పడుతుంది. మెలకుగా ఉన్నటువంటి మేము, నాకు తోడుగా మిగిలి ఉన్నటువంటి ఒక్కగానొక్క కూతుర్ని నా ఒడిలో వేసుకుని నేలపైన కూర్చొని విపరీతంగా ఏడుస్తున్నాను. ఒకవైపు నాన్న, ఇంకోవైపు అమ్మ నా కూతుర్ని ఇద్దరూ కూడా కనిపెట్టుకుని కూర్చున్నారు. తాను కూడా హాయిగా నిద్రపోతున్నట్టుగా అనిపించింది. ఇంకా తనకేమీ కూడా కాదులే అని అనుకున్నాం. కానీ సరిగ్గా ఉదయం 4:30 కావస్తుంది. నాకు కాళ్ళు నొప్పిగా ఉండటంతో పాపను నా ఒడిలో నుండి తీసి పక్కనే ఉన్నటువంటి అమ్మ ఒడిలో వేద్దామనేసరికి పాప శరీరం పూర్తిగా చల్లబడ్డట్టుగా అయిపోయింది. చూస్తే అస్సలు ఊపిరి కూడా ఆడటం లేదు. అర్థమైంది, అప్పటికే నా కూతురి గుండె కూడా ఆగిపోయింది. అది గమనించి తాను కూడా నాకు దూరమైందని బోరును విలిపించడం మొదలుపెట్టాం. మళ్ళీ వీధిలో వాళ్ళంతా కూడా మా ఇంటికొచ్చి చూస్తే నా ఒడిలో నిద్రపోతున్న పాప అలా ఒక శవంలా మాత్రమే కనిపించింది. అంతే, ఊరు జనమంతా కూడా అవాక్కయ్యారు. తరువాత జరిగిన ఘోరం గురించి తెలుసుకుని వారంతా కూడా బాధపడ్డారు. వీటన్నింటికీ ప్రధానమైనటువంటి కారణం నా చెల్లెలు అని తెలిసినప్పటికీ ఆ భయంకరమైనటువంటి క్షుద్రశక్తి యొక్క ప్రభావంతో అప్పటికే నా చెల్లెలు పూర్తిగా మతి స్థిమితం కూడా కోల్పోయింది. ఒక పిచ్చిదానిలా మారిపోయింది. గొంతు కూడా పనిచేయటం లేదు. నిజంగా చెప్పాలి అంటే కోమాలో ఉన్నటువంటి పేషెంట్ మాదిరిగా మారిపోయింది. అసలు ఎలాంటి వ్యక్తిని ఇంకా ఉండనివ్వకూడదు, చంపేద్దామని గ్రామ ప్రజలంతా కూడా కలబడుతూ ఉంటే, కానీ అప్పటికే అలాంటి స్థితిలో ఉన్నటువంటి నా చెల్లెల్ని ఏమీ చెయ్యొద్దని ఆమెను నా ఇంట్లోనే పెట్టుకుని ఒకవైపు నా కూతురికి అంత్యక్రియలు కూడా జరిపించాం. ఇలా అందరినీ కోల్పోయినటువంటి నేను చివరికి ఒంటరిదానిగా మిగిలిపోయాను. ఈ ఆస్తి కోసమే కదా నా చెల్లెలు ఈ పని చేసింది అని క్షణక్షణం తన గురించి ఆలోచిస్తూ, నా వాళ్ళను చంపినటువంటి నా చెల్లెలు అది నా కళ్ళ ఎదురుగా ఉన్నా సరే చలనం లేకుండా పడి ఉన్నటువంటి ఆమెను చూసి కోపంతో రగిలిపోతున్నా సరే నా చేతులు మాత్రం తనని ఏమీ చెయ్యలేకపోయాయి. దానికి కారణం ఏంటంటే మనిషి యొక్క ప్రాణం విలువ అందరికంటే నాకే బాగా తెలుసు. దాని విలువ అలాంటిది కదా. ఈ విషయాన్ని గ్రహించినటువంటి నేను ఒక నేరస్తురాలు స్వయాన నా చెల్లెలు నా ఇంట్లో ఉన్నప్పటికీ తనని ఏమీ చెయ్యలేక నేనే తన కింద సేవలు చేస్తూ గడుపుతూ ఉంటే, సరిగ్గా 21 రోజులు తిరిగేసరికి మతిస్థిమితం లేకుండా ఉన్నటువంటి నా చెల్లెలు కూడా
ఒకనాటి అర్ధరాత్రి వేళ చనిపోయింది. అలా అందరినీ కూడా నా కళ్ళ ముందే కోల్పోయినటువంటి అసలు నేను ఎందుకు బ్రతకాలా అనుకున్నాను. కానీ అలా బ్రతుకును కూడా మధ్యలో విడిచిపెట్టడం మహా పాపమని గ్రహించి ఆ పని మాత్రం చేయకుండా కేవలం నాకు నేనుగా బ్రతకడానికి సరిపడా ఆస్తిని మాత్రమే ఉంచుకుని మిగతా ఆస్తిని ఒక అనాథ శరణాలయానికి ఇవ్వటం జరిగింది. ఇది స్వయంగా నా జీవితంలో జరిగినటువంటి ఓ ఘోరమైనటువంటి నిజమని, తన లైఫ్లో జరిగినటువంటి ఈ యథార్థ సంఘటనను సింధు గారు మనతో పాటు షేర్ చేసుకోవటం జరిగింది. వారికి మన ఛానల్ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వారు ఎంతో ధైర్యంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చనిపోయినటువంటి వారి కుటుంబ సభ్యుల యొక్క ఆత్మలు శాంతించాలని కోరుకుందాం. ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించింది? మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా క్రింద కామెంట్స్ రూపంలో రాయండి. అలాగే ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని రియల్ హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ సింధు గారిలానే మీరు కూడా మీ జీవితంలోని భయంకరమైన అనుభవాల్ని మనతో పాటు షేర్ చేసుకోవాలి అనుకుంటే మా యొక్క ఇన్స్టాగ్రామ్కి డైరెక్ట్గా DM చేయండి.